ప్రాక్సీ సర్వర్ ఎక్కడ చూసినా నడిచేది ఒకటే ప్రాక్సీ సర్వర్ మామ. నేనైతే చాలా మంది అడిగారు ప్రాక్సీ సర్వర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని. అయితే ప్రాక్సీ సర్వర్ అయితే డౌన్లోడ్ చేశాను మామ. మీరు కానీ మీ ఫోన్లో ఎవరు ఏ లింక్ నొక్కుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న గేమ్ని అయితే డిలీట్ చేసాను మామ. మీ ఫోన్లో ఉన్న గేమ్ డిలీట్ చేసిన తర్వాత మీరైతే డైరెక్ట్గా అయితే మనకైతే ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్కి అయితే వచ్చేయండి. ప్లే స్టోర్కి వచ్చేసిన తర్వాత మన సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్లోకి అయితే వచ్చేయండి. సెర్చ్లోకి వచ్చేసిన తర్వాత మనం అయితే టెరా బాక్స్ అని అయితే టైప్ చేసుకోండి మామ. టెరా బాక్స్ అని టైప్ చేసుకోగానే మనకైతే టెరా బాక్స్ అయితే వస్తుంది. ఇంకోటి ఏం చూసారా, టెరా బాక్స్ అని వస్తుంది. మీరైతే టెరా బాక్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. టెరా బాక్స్ ఎందుకంటే మనకైతే ప్రొసెసర్ ఎక్కించుకుంటున్నాం కాబట్టి దానికైతే ఇదైతేనే సేఫ్ ఉంటుంది మామ. మనకైతే వేరే యాప్స్ ఎక్కించుకున్నా అంత ఉండదు, వేరే యాప్స్ కానీ అంత లేవు. ఎక్కడ నచ్చినా ఒకటే. టెరా బాక్స్ అయితే బాగా మంచిగా ఉంటుంది మామ. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, పక్కా నమ్మండి. తర్వాత మీకైతే ఓపెన్ అయితే అయిపోతుంది, చూసుకోవచ్చు. 100% అయితే లోడింగ్ అయిపోయింది. డేటా ఉంటేనే మనకైతే సిగ్నల్ తొందరగా అయితే స్పీడ్గా అయితే అయిపోతుంది, సిగ్నల్ లేకపోతే స్లోగా అయితే అవుతుంది. ఏం పర్లేదు, అదే అవుతుంది. మీరు ఎందుకంటే ఎన్ని రోజులు వెయిట్ చేసిన వాళ్ళు. తర్వాత మనం అయితే బ్యాక్ వచ్చేసి టెరా బాక్స్ అయితే ఓపెన్ చేసుకుని టెరా బాక్స్ చేసిన తర్వాత మనకైతే కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది కదా, కంటిన్యూ విత్ గూగుల్లోకి అయితే వచ్చేసేయండి మామ. కంటిన్యూ విత్ గూగుల్లోకి వచ్చేసిన తర్వాత మన గూగుల్ అకౌంట్స్ ఉంటుంది కదా, గూగుల్ అకౌంట్స్లో నుంచి ఒక అకౌంట్ అయితే సెలెక్ట్ చేసి దాన్ని అయితే సైన్ అప్ అయితే చేసేయండి. చూసుకోవచ్చు, నేనైతే గూగుల్ అకౌంట్ అయితే చేశాను. తర్వాత మీకైతే కొన్ని 2 నోటిఫికేషన్స్ వస్తాయమ్మా, దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టేసేయండి. ఇక్కడ స్కిప్ అని వస్తుంది, ఆ స్కిప్ చూసారు కదా, దాన్ని అయితే స్కిప్ అయితే కొట్టేసేయండి. మీకైతే ఆ నోటిఫికేషన్స్ అయితే ఎందుకు ఆఫ్ చేసుకోండి అంటాము. మీకైతే ఆ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల మీకైతే తక్కువ యాడ్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ లాల్లో ఉంటే ఎక్కువ యాడ్స్ వస్తాయమ్మా, అవి అయితే ఆఫ్ చేసుకోండి, మీరు ఎందుకన్నా మంచిది. తర్వాత ఇక్కడైతే డోంట్ అలౌ కొట్టండి. ఏదో మీకైతే ఆ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. తర్వాత నేనైతే బ్యాక్ వచ్చేసా. మళ్ళీ ఆన్ చేద్దాం. మళ్ళీ ఆన్ చేసిన తర్వాత మీకైతే డౌన్లోడ్ అయ్యే అక్కడ చూద్దాం. మనకైతే నెట్ సింబల్ లెక్క ఉంది కదా, దాని ద్వారా చూసుకోవచ్చు. తర్వాత మీకు అది ఆన్ చేయగానే మీకు ఇలా యాడ్స్ అయితే వస్తాయి. మీరైతే బ్యాక్ కొట్టేయకండి. మీకు అక్కడ మొత్తం సెకండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే కొట్టేసేయండి. ప్రీమియం అడుగుతుంది అక్కడ డేటా సింబల్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత 20లో కొట్టి ఇక్కడ మీరు డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసేది ఇక్కడైతే చూపిస్తుంది. కొన్ని అయితే డౌన్లోడ్ కంప్లీట్ అయినా చూపిస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలి చెప్తున్నా, గూగుల్లో మన క్రోమ్లోకి అయితే వచ్చేసేయండి. ఈ మెసేజ్లో ఒకటి గ్యాప్లో క్రోమ్లోకి వచ్చేసి మీరైతే అస్టూడ్ బాటా సర్వర్ అని కొట్టేసుకున్న తర్వాత మీకైతే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ దాన్ని అయితే నొక్కేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, దాన్ని అయితే నొక్కేసేయండి మామ. మళ్ళీ యాడ్స్ వస్తున్నాయి, డౌన్లోడ్ అయితే నొక్కేసేయండి. డౌన్లోడ్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, మళ్ళీ డౌన్లోడ్ అయితే నొక్కేయండి. మీకు ఇక్కడ డౌన్లోడ్ అస్టూడ్ బాటా ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేస్తూ ఉండండి. ఇక్కడ డౌన్లోడ్ అగైన్ అని వస్తుంది. డౌన్లోడ్ వచ్చిన తర్వాత మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పైన అయితే డీటెయిల్స్ సింబల్లోకి తర్వాత మనకైతే యాప్ అయితే డౌన్లోడ్ అవుతుందమ్మా. కొంతమందికి ఏంటంటే టెరా బాక్స్లోకి అయితే అవుతుంది, కొంతమందికి మనం ఇన్స్టాల్ చేయగానే టెరా బాక్స్లోకి వెళ్తే కొంతమంది నార్మల్గా అవుతుంది. ఎట్లయినా పర్లేదు. టెరా బాక్స్ అయితే కొంతమంది కొత్త కాబట్టి టెరా బాక్స్లోకి అయితే తీసుకెళ్ళి అందులో డౌన్లోడ్ అని చూపిస్తుంది. డౌన్లోడ్ అయితే కొట్టేసేయండి. యాడ్స్ వస్తే మొత్తం అయిపోయిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే కొట్టేసి అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత అది మొత్తం డౌన్లోడ్ అవుతుంది మామ. డౌన్లోడ్ అయిన తర్వాత మీరైతే నార్మల్గా అయితే చూపించుకోవడం చేసుకోవచ్చు. కొంతమందికి ఇలాగనే అవుతుంది. నాకైతే టెరా బాక్స్ నుంచి కావట్లేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు 2 సార్లు చేసాయి కాబట్టి నాకు టెరా బాక్స్ నుంచి అయితే అవ్వట్లేదు మామ. మనకైతే నార్మల్గా అవుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది, ఏం పర్లేదు. మీరైతే వెయిట్ చేయండి. టెరా బాక్స్ నుంచి అయితే కొంచెం లేట్ పడుతుంది, ఎందుకంటే అయితే అస్టూడ్ బాటా ఏపీకే కాబట్టి మనకి కొంచెం ల్యాగ్ ఉంటుంది మామ, ఏం పర్లేదు. అదే మామ మీరు టెరా బాక్స్ ఎక్కించుకునేటప్పుడు మీరు వైఫై ఎక్కించుకునే వైఫై ఎక్కించుకోవచ్చు, నెట్వర్క్ ఎక్కించుకునే వాళ్ళు నెట్వర్క్ ఎక్కించుకోవచ్చు మామ. ఏం ఇక్కడ చూసుకోవచ్చు, మన మీద డౌన్లోడ్ అయిపోయింది. నేను దాని మీద క్లిక్ చేశాను. దాన్ని క్లిక్ చేయను, నాకైతే ఇక్కడ ఇన్స్టాల్ పడుతుంది కదా, ఇన్స్టాల్ డౌన్లోడ్ అయితే అవుతుంది స్టార్టింగ్ అని. ఎవరితో క్యాన్సిల్ అయితే కొట్టకుండా మామ. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పింది కొద్దిసేపు కాబట్టి ఏదైనా మీకోసం చెప్తున్నాను. అందరూ అయితే మీకైతే చెప్తారు కానీ ఎవరైతే ఎవరు నేను చాలా చూశాను, నన్ను చాలా మంది అడగబట్టి మీకైతే ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కరి కోసం కాదని అందరికీ మన తెలుగు కమ్యూనిటీ మొత్తానికి కావాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. మీకు తెలుసు చాలా మంది ఆ లింక్ నొక్కండి అని ఇచ్చారు. నాకైతే ఇక్కడైతే ఓపెన్ అయితే అయిపోయింది. చూసుకోండి, గేమ్ అయితే ఇప్పుడైతే ఓపెన్ చేస్తా.
గేమ్ అయిపోయింది. ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందమ్మా. ఇక్కడైతే గేమ్ అని కొట్టేసేయండి. ఇక్కడైతే మీరైతే గెస్ట్ అకౌంట్ అయితే లాగిన అవునా, ఫేస్బుక్ గూగుల్ అయితే లాగిన కాకండి, గెస్ట్ అకౌంట్ అయితే లాగిన కానీ తర్వాత మీకు అయితే ఫోల్డర్ అని వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ యూజ్ దిస్ ఫోల్డర్ అని ఉంది, దాన్ని అయితే నొక్కండి. దాని తర్వాత ఎలా చేయండి, మీరైతే మీతో ఏం నొక్కండి. తర్వాత మీకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే నేమ్ అయితే వస్తుంది. మీకు ఏ నేమ్ కావాలో పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఎంతమంది అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే మీకైతే పైన ఒక నెంబర్ అని ఒక లింక్ అయితే ఇస్తాడు మామ, చూసుకోండి ఒకసారి. దాని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ పర్లేదు నాది, సరే కొడదాం. ఇంకో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకైతే చూపిస్తా. ఆల్బమ్లోకి వెళ్ళి ఇప్పుడైతే నీకైతే చూపిస్తామన్నా నేను. ఇక చూసుకోండి, ఇక్కడ చూసుకోవడం మామ. మనకైతే పైన అయితే యూఐడి ఇచ్చాడు. తర్వాత మనకైతే వెబ్సైట్ అయితే ఇచ్చాడు, అన్లాక్ ఎఫ్ బాటా సర్వర్. మీరైతే నేను చెప్పినట్టయితే కొట్టేసేయండి. తర్వాత మీరైతే ఇలా గూగుల్లోకి అయితే వచ్చేసేయండి. గూగుల్లోకి వచ్చేసి మన సెర్చ్ బటన్ పక్కన కెమెరా ఉంటుంది మామ, దాన్ని అయితే నొక్కేసేయండి. నొక్కేసి మనకి అక్కడ ఇప్పుడు స్క్రీన్ షాట్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. దాన్ని తీసుకొని మనకైతే పైన నెంబర్ ఉంది కదా, ఓన్లీ దాన్ని అయితేనే కాపీ చేసుకోండి. మీద ఏది కాపీ చేసుకోకండి, ఓన్లీ ఆ నెంబర్ నొక్కదాన్ని కాపీ చేసుకోండి, మీకు ఏ నెంబర్ ఇచ్చాడో. తర్వాత మీరు మళ్ళీ మన క్రోమ్లోకి అయితే వచ్చేసేయండి. క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో మీరైతే మొత్తం బ్యాక్ వచ్చేసి సెర్చ్ బార్లో మళ్ళీ అన్లాక్ ఎఫ్ఎఫ్ బాటా అని కొట్టేసేయండి. ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో అలాగే కొట్టేసేయండి. ఇక్కడైతే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది, ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే కొన్ని అయితే యాడ్స్ వస్తూ ఉంటాయేమో, మీరైతే బ్యాక్ అయితే వచ్చేస్తూ ఉండండి స్పీడ్గా, లేకపోతే యాప్ అది ఇస్తూ ఉంటాడు. ఎలా ఇంకో చూడండి, యాడ్స్ అయితే ఇస్తూ ఉంటాడు. మళ్ళీ బ్యాక్ వచ్చేసా, మళ్ళీ ఆన్ చేస్తున్నాను నేను. మళ్ళీ ఆన్ చేసి ఈసారి మీకు ఇక్కడ కంటిన్యూ బ్యాక్ వచ్చా, మళ్ళీ ఓపెన్ చేసుకున్నా. ఏంటి మామ ఏదో ఓపెన్ అవుతుంది, ఆ నెంబర్ కొడతాను గ్యాప్లో. ఇదేమమ్మా యాడ్స్ వస్తే ఇదే చికాకు ఉంటుంది. మీరైతే మళ్ళీ అయితే చూసుకోండి. ఇలా మళ్ళీ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే కింద ఉంది కదా మామ బ్లూ కలర్, దానికి కంటిన్యూ విత్ తీసుకోవడం అని ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. బ్లూ కలర్ దాని కింద ఉంటుంది. నేను స్పీడ్ చేసా. తర్వాత కొంతమంది అయితే వెరిఫికేషన్ అయితే అడుగుతుంది, వెరిఫికేషన్ అయితే తీసుకోండి. మొత్తం మీకు యాడ్స్ వస్తుంది. నార్మల్ బ్యాక్ రండి, అక్కడ చూసారు కంటిన్యూ విత్, మీకైతే ఇలా అయితే ఇస్తారు. మీకైతే ఇలా యాడ్స్ ఇస్తూ ఉంటాడు. బ్యాక్ వచ్చేసేయండి, ఇక్కడ రాంగ్ అయితే నొక్కేసేయండి, ఇక్కడ క్లోజ్ అయితే కొట్టేసేయండి. మీకు ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా మామ, అక్కడైతే మీ యూఐడి అయితే పోస్ట్ చేయాలి. మీకు అక్కడ తీసుకున్నారు కదా, కాపీ చేసుకున్న దాన్ని ఇక్కడైతే పేజ్ చేయండి. నేనైతే చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మీకోసం మళ్ళీ చేస్తున్నా. ఇక్కడైతే పేజ్ చేసా. తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ విత్ తీసుకోవడం ఉంది కదా మామ, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. మీకైతే 5 టైమ్స్ అయితే చేయాలి. అది మీకైతే 3 సెకండ్స్ ఉంటుంది. 3 సెకండ్స్ తర్వాత మీకైతే యాడ్స్ అయితే వస్తూ ఉంటుంది. యాడ్స్ అయితే మీరు నార్మల్గా ఇలా అయితే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ వస్తుంది అంటే యాడ్స్ వస్తూ ఉంటాయి, క్లోజ్ కొట్టేసి అట్లా 5 టైమ్స్ అయితే కంప్లీట్ చేయాలి మనం. ఇక్కడ నేను చేస్తున్నాను చూసారా, అలా అయితే చేయండి. మీరు వేరే ఎలా చేయాల్సిన అవసరం లేదు, సేమ్ చేయండి మామ. ఇంకో ఇలా అయితే అయిపోయింది, నాదైతే అయిపోయింది మామ. ఇంకా లాస్ట్ టైం చేస్తే నాదైతే అయిపోయినట్టు ఇంకైతే అయిపోయింది మామ. చూసుకోండి, ఇక్కడ మీకైతే సక్సెస్ఫుల్ అని పడ్డది కదా. మీరైతే ఇప్పుడైతే గేమ్లోకి అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మనం ఎక్కించుకున్నాం కదా, దానితోకి అయితే వచ్చేసేయండి. ప్రిఫర్ మ్యాక్స్ అనేది చూపిస్తుంది మామ. కొంతమందికి అప్డేట్గా నడుగుతుంది, అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్ అయితే ఓపెన్ అవుతుంది. నాకు చూడండి 8 years ఓల్డ్ అని చూపెట్టింది కదా. మీరు అడిగే ప్రాసెసర్ అయితే ఇదే మామ. మీకైతే ఎన్ని డైమండ్స్ కావాలో అన్ని డైమండ్స్ అయితే ఉంటాయి. చూడండి lakhs ఆఫ్ డైమండ్స్, crores ఆఫ్ డైమండ్స్ అయితే ఉంటాయి. తర్వాత 3 బ్యాచ్ ఉంటుంది, ప్రైమ్ లెవెల్ 8 ఉంటుంది, lakhs ఆఫ్ బండిల్స్ ఉంటాయి.
మీకైతే ఎన్నంటే అన్ని బండిల్స్ ఉంటాయి మామ, లెక్కలేని బండి సీజన్ 1 2 ఇప్పటిదాకా అప్కమింగ్ బండిల్స్, అప్కమింగ్ గేమర్స్ అయితే అన్నీ అయితే వస్తాయి మామ, మీరైతే చూసుకోవచ్చు. మీరు అడిగే ప్రాక్సర్ అయితే ఇదే మామ. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఇంకెవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి కానీ అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కానీ ఎలా ఎక్కించుకోవాలో తెలియాలి కదా మామ వాళ్ళకి. అయితే నా వీడియోకి అయితే మీరైతే మీకోసం ఇంత చేశాను కదా మామ, నాకైతే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి మామ. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి. నేనైతే మీకైతే నిజాయితీగా ఇచ్చాను. చాలామంది అయితే కేకేఆర్ గేమింగ్, సాయి గేమింగ్ వీళ్ళైతే మీకైతే ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ వాళ్ళైతే ఆ లింక్ నొక్కమన్నారు, ఈ లింక్ నొక్కమన్నారు, కానీ మీకైతే ఇవ్వలేదు మామ. నాకు అది తెలుసు, నేను కావాలని ఉత్తగా ట్రై చేసా కానీ వాళ్ళైతే నాకు కానీ ఇవ్వలేదు. నేనైతే మీకోసం అయితే వీడియో చేశాను. నాకు అయితే చాలామంది అయితే కామెంట్ పెట్టారు మామ, బ్రో ప్రాక్సర్ ఎలా ఎక్కించుకోవాలి బ్రో, చెప్పు బ్రో అని. వాళ్ళ అయితే నేను వాళ్ళకి ఒక్కరికే కాదు అందరికీ కావాలని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మామ. మీరు నా వీడియో నచ్చితే మాత్రం మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి మామ. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. నేనైతే ఇక్కడైతే నా రీఛార్జ్ మొత్తం పూర్తి చేస్తున్నా, చూసుకోండి. మీరైతే ప్రాక్సర్ అయితే ఈజీ మామ. మీరు ఎవ్వరు లింక్ నొక్కాల్సి వాళ్ళు చెప్పింది ఒక్కడికి అంతమంది సబ్స్క్రైబ్ చేశాను, అంతమంది ఫాలో కొట్టారు మామ. నేను నిజంగా మీకోసం అయితే ఇచ్చాను. ఒకవేళ మామ మీకైతే ఎవరికైనా ఎక్కకపోతే ఏమైనా ప్రాబ్లం అయితే నాకైతే కామెంట్ మెసేజ్ అయితే చేయండి ఇన్స్టా ద్వారా. అయితే మీకైతే ఎలా ఏదైనా ప్రాబ్లం ఉంటే నేనైతే ఎంబర్లో చెప్తాను. సెట్టింగ్స్లో కానీ కొన్ని అయితే ఉంటాయి ఆఫ్ చేసుకునేవి, అవి కానీ ఆఫ్ చేసుకోవాలి. ఏ పడితే అవి ఆఫ్ చేసుకోవద్దు. మీకు కొంతమందికి ఎక్కకపోతే నన్ను అయితే అడగండి, నేను ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇదైతే నా అకౌంట్ మామ, నా అకౌంట్ ఇంకో నా యూఐడి అయితే ఇస్తున్నాను.